దీంతో పాటు అతి ముఖ్యంగా మాతృభాష ఏదైతే భాష మన పైన బలవంతంగా నిర్మూలన చేసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందో తప్పనిసరిగా మన మాతృభాష సంరక్షణ కోసం మన తెలుగు భాషని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం కూటమి ప్రయత్నం చేస్తుందని మీకు తెలియజేస్తూ మాతృమూర్తి పట్ల మాతృభూమి పట్ల మాతృభాష పట్ల చిత్తశుద్ధితో ఎంతవరకైనా ముందుకెళ్లి ఈ మూడిటిని రక్షించే ప్రయత్నం మేము చేస్తామని మనందరికీ తెలియజేస్తూ రాబో కాలంలో మరింతగా ముందుకెళ్లడానికి మనందరం కలిసికట్టుగా వికసిత్ ఆంధ్ర నిర్మాణం కోసం వికసిత్ భారత నిర్మాణం కోసం మనందరం కలిసి కృషి చేయాలని తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా మన విత్త మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఆయన పేరు చెబితేనే పూనకాలు లోడింగ్. మదపు టేనుగులను కుంకీలతో తరిమేసినట్టు రాజకీయ మదపు టేనుగులను తరిమేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన మాట్లాడే ముందు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. పడిపోతుందా? చాలు చాలు. మీరందరూ బాగుండాలి కదా, మీరందరూ బాగుండాలి కదా. దిగు ప్లీజ్, జాగ్రత్తగా దిగే, నువ్వు జాగ్రత్త దిగే, నా మాట దిగు. తర్వాత అబ్బాయికి వెనక తీసుకురండి, అబ్బాయి ఫోటో ఇద్దాం. ఇలా దిగు, జాగ్రత్తగా దిగు, జాగ్రత్తగా దిగు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన శివతాండవ కావ్యం పుట్టిన నేల, రచించిన నేల, తెలుగు భాష విలువలు పెంచిన నేల, ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివతాండవాన్ని వినిపించిన నేల. ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు, కవి బళ్ళారి రాఘవ గారు లాంటి నాటకరంగ రచయిత, నటుడు, విధాన్ విశ్వం లాంటి మహానుభావులు, గజ్జల మల్లారెడ్డి గారు లాంటి కవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల. ప్రతి రాయలసీమ కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందులుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని
గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ చేసి 2007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 1,005 కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం 625 గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ 1069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించాల లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 7,910 కోట్లతోటి జల్ జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం. అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం. నేను అదే మాట చెప్పాను. ఆ మాట కట్టుబడి ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోని త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి 2 వ్యక్తులు రాలేకపోయారు. యువగలం నాయకుడు, యువతరాన్ని నడిపించినటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఈ సమావేశానికి ప్రధాన వక్తగా రావాల్సింది. అయితే